వెల్కమ్ టు క్రైమ్ అనాలిసిస్. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన కవితను ఈ రోజు ఈడీ అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు. తమ కస్టడీ ముగిసింది కానీ ఇంకా ఆమె దగ్గర నుంచి వివరాలు రాబట్టే ఉంది కాబట్టి మరో 5 రోజులు కస్టడీ కావాలంటూ పిటిషన్ వేశారు. కానీ కోర్టు 3 రోజులే అనుమతి ఇవ్వడంతో తిరిగి ఆమెని కోర్టు నుంచి ఈడీ ఆఫీస్ తీసుకువెళ్తున్న సమయంలో కవిత కోర్టులోనే కొన్ని నినాదాలు చేశారు. తనది అక్రమ అరెస్ట్ అంటూ తనకి న్యాయం చేయాలంటూ ఆమె నినాదాలు చేసుకుంటూ ఈడీ ఆఫీస్ వెళ్ళారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. Same thing that as 1 year back, it is an illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. They are asking the same thing again and again. There is nothing new. Please. फर्जी केस है, गलत केस है, इलीगल अरेस्ट है. हम कोर्ट में लड़ेंगे. ఢిల్లీ కోర్టులో కవిత చేసిన నినాదాలు చూసాం. దీని వెనకన్న ఉద్దేశం ఏంటి? సంవత్సరం నుంచి తను చెప్పిన సమాధానాన్ని అదే ప్రశ్నలు అదే సమాధానం అడుగుతున్నారు, కానీ ఎక్కడ కూడా తన కొత్త విషయం రావట్లేదు అంటూ ఆమె చెప్తున్నారు. అందులో వాస్తవం ఎంత? అసలు అంతేకాకుండా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తర్వాత నెక్స్ట్ ఇంకెవరు రాబోతున్నారు? అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ రిపోర్ట్ లో కొత్తగా ఈ విషయాలు వచ్చాయి. దానికి ఆయన చెప్పిన దానికి కవితకి లింకప్ ఏం దొరికిందా? లేదు కొత్తగా మరొక పేరు వస్తుంది. ఆ పేరు ఎవరనే విషయాల్ని మన హైకోర్టు అడ్వకేట్ మన రాజీవ్ రెడ్డి గారు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, కవితకి ఈరోజు కోర్టులో 23వ తారీఖు అయిపోయింది కాబట్టి కస్టడీ తీసుకొస్తున్నప్పుడు ఆమె ఒక మీడియాతో మాట్లాడుతూ ఇదంతా అక్రమ అరెస్టు, గత సంవత్సరం నుంచి జరుగుతున్న విషయాన్ని పదే అడిగారు తప్ప కొత్తగా ఏమీ లేదు అంటూ ఆమె చెప్పారు. తనకి న్యాయం జరగాలని కోరుకుంటున్నానంటూ ఆమె వెళ్ళిపోయారు. అయితే అందులో వాస్తవం ఎంత ఉంది అనే విషయంతో పాటు ఇందాక మనం చెప్తున్నట్టుగా అరవింద్ కేజ్రీవాల్ గారి ఇంట్లో దొరికిన రిమాండ్ రిపోర్ట్ లో కొత్త విషయాలు ఏమొచ్చాయి. ఇందులో ఇంకో కొత్త పేరు కూడా కనిపిస్తుంది. అదే విధంగా ఈ రోజు హైదరాబాద్ లో కవిత ఆడబడుచు ఇంట్లో కూడా ఈడీ అధికారులు సోదాలు చేశారు. ఆ ఇల్లు మేకాస్ రవాణా అని తెలుస్తుంది. ఆయనకి ఈ కేసుకి లింక్ ఏంటి విషయం మీ దీంట్లో బయటపడింది. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే కేసు కొంచెం మనం వెనక్కి వెళ్ళాలి. ఈ కేసు పైన కొద్దిగా క్లారిటీ రావాలి. ఈ కేసు ఏంటిదంటే ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయి, దాని ద్వారా ప్రభుత్వానికి నష్టం జరిగింది, కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు లాభం జరిగింది అని. దీంట్లో 2 కేసులు అండి బుక్ అయినాయి. ఒకటి సిబిఐ, ఒకటి ఈడీ. సిబిఐ వచ్చే వరకు ప్రెడికేట్ అఫెన్స్. సిబిఐ అఫెన్స్ ఏంటంటే కరప్షన్ సంబంధించి, అంటే 100 కోట్ల ముడుపులు తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వీళ్ళు లిక్కర్ పాలసీని ఎవరైతే 100 కోట్ల ముడుపులు ఇచ్చారో వీరికి అనుకూలంగా పాలసీని తయారు చేశారు, అనాయుత లాభం వచ్చేటట్టు. ఇది సిబిఐ కేసు అండి. ఈ ఈడీ వచ్చే వరకు ఈ 100 కోట్ల ముడుపులు పాలసీతో సంబంధం ఉండదండి. ఈడీ వచ్చే వరకు ఈ 100 కోట్ల ముడుపులు ఎలాగా చెల్లించారు, ఎవరెవరికి పోయినాయి, దాన్ని ఎలా వాడారు, ఎక్కడికి వెళ్ళినాయి. ఒకటి, ఈ 100 కోట్లు ఇవ్వడం ద్వారా ఎక్సైజ్ పాలసీని వారికి అనుకూలంగా చేసుకొని, అంటే 6% కమిషన్ 12% పెంచడము, కార్టలైజేషన్ చేయటము, ఈ అవకతవకలు పాల్పడడం ద్వారా సంపాదించిన డబ్బులు అవి ఎక్కడికి వచ్చాయి, ఎవరు చేరారు, ఎవరు వాడారు, ఇది చూడాల్సింది. సో ఇప్పుడు ఈడీ చేస్తూ ఉంది కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ గారి దాంట్లో కవితకి లింక్ చేసేవి, కవిత గారి దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ లింక్ తీసి ఏమంటే 100 కోట్ల ముడుపు అంటే ఇదంతా కవిత గారే మెయిన్ పర్సన్ అరవింద్ కేజ్రీవాల్ గారితో కోఆర్డినేట్ చేసి ఈ ఐడియా చెప్పి 100 కోట్ల ముడుపులు మేము అరేంజ్ చేసి ఇస్తాము, దాని ప్రకారం మీరు ఇచ్చేయండి అని చెప్పి ఇన్స్టిగేట్ చేశారు అనేది వారి ఆరోపణ. ఈ 100 కోట్లు ఎలా తీసుకుందనే దానికి మళ్ళీ మాగుడు శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ని కలిస్తే వారు కవిత గారిని కలవన్నట్టు, కవిత గారు 50 కోట్లు అరేంజ్ చేయనట్టు, 50 కోట్లు కాదు 25 కోట్లు అరేంజ్ చేస్తామని వాళ్ళ అబ్బాయి ద్వారా అరేంజ్ చేసినట్టు. ఇక్కడి నుంచి వచ్చే వరకు ఆ 25 కోట్లు అంటే ఎక్కడైతే 100 కోట్లు కిక్ బ్యాక్ సమకూర్చడము, అది ఆమ్ ఆద్మీ పార్టీ వారికి చేకూర్చడం, ఆ ఆమ్ ఆద్మీ పార్టీ వారు దాన్ని ఎక్కడ వాడారు ఒక పార్ట్. రెండో పార్ట్ వచ్చి ఈ డబ్బులు ఈ చేతులు మారిన తర్వాత ఈ పాలసీ ద్వారా జరిగిన ప్రాఫిట్లు బెనిఫిట్లు ఎవరికి వచ్చాయనేది 2 పార్ట్లు. సో ఫస్ట్ పార్ట్ కిక్ బ్యాక్లు వచ్చే వరకు కవిత గారి పాత్ర ఏంటంటే కవిత గారి డైరెక్షన్స్ పైన
కవిత గారికి మనిషి అయిన గోరంట్ల బుచ్చిబాబు గారు కోఆర్డినేట్ చేస్తూ మాగుంట రాఘవరెడ్డి గారి దగ్గర నుంచి 25 కోట్లు ఆయన కోఆర్డినేట్ చేసి కలెక్ట్ చేశారు. అవును. ఆయనతో పాటు అభిషేక్ బోయిన్పల్లి అని చెప్పి అతను కూడా కవిత గారు రిప్రజెంటేటివ్. వీరిద్దరు వాటిని కలెక్ట్ చేసి వీటిని వీరు అందజేశారు. అవును. ఈ అందజేసిన తర్వాత కొద్దిగా అమౌంట్ ఏమో ఈ ఇండో స్పిరిట్స్ నుంచి గౌతమ్ ముత్తాకు సంబంధించిన అకౌంట్లు, ఆయన కంపెనీకి సంబంధించిన అకౌంట్లలో పడ్డం. కొద్దిగా అమౌంట్లు ఆ సంస్థలకు చెందిన ఒక పర్సన్, ఈ అభిషేక్ బోయిన్పల్లి కవిత గారికి సోకాల్డ్ అసోసియేట్ పిఏను ఢిల్లీలో అశోక్ కౌశిక్ అనే వ్యక్తి, ఈ ముగ్గురు ఆ డబ్బులు తీసుకొని కొంతమంది హవాలా ట్రేడర్స్కి అందించారు. దాంట్లో Okay. విజయ్ నాయర్ అందరూ పాత్ర ఉంది. విజయ్ నాయర్, అమన్దీప్ రామచంద్ర. ధాలి ఎవరు, అభిషేక్ బోయిన్పల్లి ఈ ముత్తా గౌతమ్ సంస్థలకు సంబంధించిన ఒక వ్యక్తి. ఈ అవును. అందజేసిన డబ్బులు ఢిల్లీ నుంచి హవాలా మార్గంలో ముంబై నుంచి హవాలా మార్గంలో గోవా. అవును. వాటిపైన ఐటీ అధికారులు, ఏడీ అధికారులు కూడా దాడి చేసి ఆ హవాలా ట్రేడర్లందరి దగ్గర నుంచి సంబంధిత డాక్యుమెంట్లు, స్టేట్మెంట్లు రికార్డు చేసి తీసుకున్నారు. అవును. వాటిల్లో స్పష్టంగా ఈ డబ్బులు అభిషేక్ బోయిన్పల్లి ఈ ముత్తా గౌతమ్ సంబంధించిన ఒక అసోసియేట్ అతను కౌశిక్ అనే వ్యక్తికి నుంచి ఢిల్లీలో కొంతమంది హవాలా ట్రేడర్ చేయడం, ఆ ఢిల్లీ నుంచి ముంబై నుంచి గోవాకు చేరి గోవా ఎలక్షన్లలో ఖర్చు పెట్టింది ఆ డబ్బు. అవును. ఆ వెండర్స్ ఎవరెడుతున్నారు పేమెంట్లు, వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని వాట్సాప్ చాట్లు, మెసేజ్లు, డాక్యుమెంట్లు సీజ్ చేసుకున్నారు. అంటే పేమెంట్లు కొన్ని క్యాష్ రూపంలో ఇచ్చారనమాట ఈ హవాలా డబ్బే. సో కవిత గారి పాత్ర ఏంటంటే ఈ 100 కోట్లను మొబిలైజ్ చేయటం ఆ పార్టీకి, దాన్ని కవిత గారి అసోసియేట్స్ ద్వారా హవాలా ట్రేడర్స్కి రావడము, అది హవాలా రూపంలో గోవాకు చేరి ఖర్చు పెట్టారు ఒక పార్ట్. అవును. అంటే మనీ ఇప్పుడు లాండరింగ్ వచ్చింది. అరవింద్ చెప్పండి. కేజ్రీవాల్ రిమైండ్ రిపోర్ట్ ఏమొచ్చిందంటారు? అదే వచ్చిందంటారు. ఇదే వచ్చింది. ఈ డబ్బుని మళ్ళీ వాళ్ళు రివర్స్ ట్రాకింగ్ చేశారు ఈడీ వాళ్ళు. ఓకే. అంటే వాళ్ళు ఎట్లా స్టార్ట్ చేశారంటే గోవాలో ఎలక్షన్లకి కొంతమంది క్యాండిడేట్ల దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నారు. క్యాండిడేట్లు వారు కూడా మా పార్టీ తరఫు నుంచి డబ్బు వచ్చిందని, తర్వాత పబ్లిసిటీకి, అడ్వర్టైజ్మెంట్కి, వాటికి పనిచేసిన సంస్థలు, వ్యక్తుల నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళు కూడా క్యాష్ రూపంలో వచ్చిన డబ్బు అని చెప్పారు. ప్లస్ SMS చాట్లు, వాట్సాప్ చాట్లు, అంటే నాయకుల నుంచి ఈ వెండర్స్కి పార్ట్ క్యాష్లో ఇస్తాం, పార్ట్ ఇది ఇస్తామని. ఆ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందంటే పలానా దగ్గర కలెక్ట్ చేసాము. ఆ పలానా వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ అవన్నీ సీజ్ చేస్తే అవి మాకు పలానా హవాలా ట్రేడర్ దగ్గర నుంచి వచ్చినాయి. హవాలా ట్రేడర్ ట్రేస్ చేసుకుంటూ బ్యాక్ ఢిల్లీ వరకు. ఢిల్లీలో హవాలా ట్రేడర్స్కి అసలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మాగుంట రాఘవరెడ్డి వీళ్ళు చెప్పిన స్టేట్మెంట్ల ప్రకారము చెన్నైలో డెలివరీ చేసినాయి. ఆ చెన్నై నుంచి ఢిల్లీకి చేరినాయి. ఢిల్లీలో ఈ అభిషేక్ బోయిన్పల్లి, ఆ ముత్తా గౌతమ్ సంబంధించిన ఆ సంస్థకు సంబంధించిన ఒక వ్యక్తి విజయ్ నాయర్, అమన్దీప్ దాల పేరు నాకు గుర్తు రావట్లేదు, వీరు కోఆర్డినేట్ చేసి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకొని ఈ హవాలా ట్రేడర్స్ కంటించినట్టు వాళ్ళ ఆధారాలు సేకరించారు. ఓకే. అంటే ఈ కంటెంట్ అంతా కూడా అరవింద్ కేజ్రీవాల్ దీంట్లో వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ దాంట్లో వచ్చింది. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఎక్కడ తీసుకొస్తున్నారంటే ఇదేమో కవిత గారి పాత్ర. 100 కోట్లు సమకూర్చడం ఆమ్ ఆద్మీ పార్టీకి లంచం రూపేణా. ఆ సమకూర్చడం ప్రొక్యూర్ చేయడం త్రూ మాగుంట రాఘవ వీళ్ళందరి ద్వారా ఈ డబ్బుని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయడం, ఢిల్లీలో విజయ్ నాయర్ వీళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ హవాలా ట్రేడర్స్కి అందించడం వరకు ఈవిడ పాత్ర. హవాలా ట్రేడర్స్ నుంచి అది చేరింది ఆమ్ ఆద్మీ పార్టీ ఫంక్షనరీస్ కి చేరింది అక్కడ. సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారి పాత్ర ఏమంటారంటే సెక్షన్ 70 అని ఉంటదండి మీకు. ఈవెన్ చెక్ బౌన్స్ కేసుల్లో, సిఆర్పిసిలలో కూడా ఉంటది, మిగతా చట్టాలలో కూడా. ఇండివిజువల్ మీరు నేరం చేస్తే ఒకటి, ఒక కంపెనీ నేరం చేస్తే ఒకటి. సపోజ్ కంపెనీలో మీరు డైరెక్టర్, మేనేజింగ్ డైరెక్టర్, మీరు చెక్ ఇచ్చారు, చెక్ బౌన్స్ అయింది, నేను మీ పైన కేసు పెట్టాను, మీ కంపెనీ పైన కేసు పెడుతూ దాంట్లో మిమ్మల్ని దోషిగా నిలబెడతాను, చేస్తాను. ఎందుకంటే ఎవరైతే యాక్టివ్ గా ఇన్వాల్వ్ ఉంది, కంపెనీ నడిపిస్తారో వారు దోషులు అవుతారు. ఇండిపెండెంట్ గా చేస్తే 138 కింద వస్తుందేమో. ఏదైనా 138, 142. అయితే కంపెనీ నిర్వచనం ఏంటిదంటే మనకి చట్టాలలో కొద్దిగా వైడ్ గా ఉంటది అనమాట. కంపెనీ కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కంపెనీ అట్లా కాదు. కంపెనీ అంటే ఏదైనా రిజిస్టర్డ్ కంపెనీ, కార్పొరేట్ కంపెనీ, పార్ట్నర్షిప్ ఆర్ ఎనీ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ అని ఉంటది అనమాట. ఇప్పుడు రామోజీరావు గారు కూడా మీకు గుర్తుందో లేదో, ఆ కేసులో ఎనీ అసోసియేషన్ అంటే ఏ కంపెనీ కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర డిపాజిట్లు సేకరించకూడదు అనేది ఆర్బీఐ చట్టం. దాన్ని వైలేట్ చేశారంటే ఆయన ఏమన్నాడు, నాది ఎనీ అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ కాదు, నాది HUF అన్నాడు వాదన. అది హిందూ విభజన
అవిభాజిత కుటుంబం ఏదో అని, కాబట్టి నాది అసోసియేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ రాదని. బట్ అది తప్పు. సరే, ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే, సరే అంటే అరవింద్ కేజ్రీవాల్ పార్టీకి సంబంధించిన కీ ఫంక్షనరీ స్టేట్మెంట్లు తీసుకున్నారు. అంటే జనరల్ సెక్రటరీ, ట్రెజరర్ స్టేట్మెంట్లు తీసుకున్నారు. వారి స్టేట్మెంట్లు ఏంటంటే, ఈ పార్టీకి ఆయన కన్వీనరు, ఈ పార్టీలో నిర్ణయాలు అన్ని ఆయనే తీసుకుంటారు, ఈ కంపెనీ ఈ పార్టీ ఫండింగ్ ప్రచారం అంతా ఆయనే ఇన్ఛార్జ్ అని తీసుకున్నారు అనమాట. తీసుకొని ముడుపులు ఆయనకు ముట్టినాయని కాదు, వారి పార్టీకి ముట్టినాయి, వారి పార్టీ వాటిని ఎలక్షన్లలో వాడింది. బీయింగ్ హెడ్ ఆఫ్ ద పార్టీ సెక్షన్ 70 కింద ఆయన హెడ్ ఆఫ్ ద పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన చేశారు. బట్ సిబిఐకి వచ్చే వరకేమో కిక్ బ్యాక్లు అడగటము, కిక్ బ్యాక్లు సేకరించడము, పాలసీని ట్వీక్ చేయడం, ఎక్సైజ్ పాలసీని మార్పులు చేయడం. అది ఓకే. ఇప్పుడు కవిత గారి దాంట్లోకి వచ్చే వరకేమో కవిత గారి పాత్ర 100 కోట్లు సేకరించడము, అది ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ వారికి చెప్పిన హవాలా ట్రేడర్లకి అందజేయడం వరకు. సెకండ్ రోల్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, సరే ఇప్పుడు ఈ ముడుపులు ఇచ్చారు కాబట్టి వారికి కొన్ని లైసెన్సులు వచ్చినాయి, పెద్ద లైసెన్స్. వారికి మెయిన్ అలిగేషన్ ఇండో స్పిరిట్స్ ఈవిడ వాటాదారని. మరి ఇప్పుడు అక్కడ చేసిన బిజినెస్ లో వచ్చిన అదనపు ఆదాయం ఏదైతే ఉందో ఆవిడకి ఎట్లా చేరింది అనేది రెండో పార్ట్. దాంట్లో నేను చెప్పారు, ఇండో స్పిరిట్స్ లో వెనంనేని శ్రీనివాసరావు గారు కవిత గారి ఇన్స్ట్రక్షన్స్ మీద కొద్దిగా డబ్బు అరుణ్ రామచంద్ర పిల్లేకి ఇచ్చినట్టు, అరుణ్ రామచంద్ర పిల్లే అది ఇన్వెస్ట్మెంట్ కింద చూపెట్టి ఇండో స్పిరిట్స్ లో పార్ట్నర్షిప్ తీసుకున్నట్టు. ఇండో స్పిరిట్స్ లో వచ్చిన లాభం కొద్దిగా పార్ట్ అరుణ్ రామచంద్ర పిల్లకి చేరినట్టు, అరుణ్ రామచంద్ర పిల్లే ఓ ప్రాపర్టీగా ఉన్నట్టు. ఆ ప్రాపర్టీ కవిత గారి బేనామీనా కొన్నాడు ఎందని ఆ ప్రాపర్టీ నమ్మిన కంపెనీ వారిని విచారించి ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. రెండోది, కొద్దిగా డబ్బు ఇండో స్పిరిట్స్ నుంచి ముత్తా గౌతమ్ గారి కంపెనీలకు చేరినాయి. ఓకే. దాని నుంచి మళ్ళీ అభిషేక్ బోయినపల్లికి, ముత్తా గౌతమ్ గారి అకౌంట్లకి ఏదో క్రాస్ ట్రాన్స్ఫర్లు కొన్ని ఉన్నాయి. ఓకే. సో అభిషేక్ బోయినపల్లి నన్ అదర్ దెన్ అగైన్ బేనామీ ఆఫ్ కవిత గారు అని. అవునండి. కొద్దిగా అమౌంట్ మళ్ళీ ఇండో స్పిరిట్స్ నుంచి ముత్తా గౌతమ్ గారి కంపెనీ చేయడం, ముత్తా గౌతమ్ గారి కంపెనీల నుంచి మళ్ళీ అభిషేక్ బోయినపల్లికి కొద్దిగా అమౌంట్లు మళ్ళీ ఆ హవాలా ట్రేడర్లకు సంబంధించి ఏదో వారితో లావాదేవీలు వెళ్ళినట్టు ఒకటి. ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు వచ్చిన కొత్త పేరు మేకా శరణ్. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన కవిత గారి హస్బెండ్, అనిల్ గారి సిస్టర్ కూతురు హస్బెండ్ ఆయన. సో ఇప్పుడు ఆయన పాత్ర ఏంటంటే, ఈయన పేరు ఫస్ట్ లో వచ్చింది ఎప్పుడైతే కేసు అయ్యి అప్పుడు మీడియాలో బాగా వచ్చి, ఈయన పేరు 1-2 రోజులు వచ్చి మళ్ళీ కనపడకుండా పోయింది. ఆయన పేరు మళ్ళీ బయటకు వచ్చింది ఈసారి. సో నాకున్న ఇన్ఫర్మేషన్ అండ్ దాంట్లో పెద్దగా రాయలేదు, హీఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అని రాశారు. కానీ నాకు అర్థమైనంత వరకు ఈ ఇండో స్పిరిట్స్ లో ఈ కంపెనీ దీంట్లో ఏదైతే కవిత గారి బేనామీ రామచంద్ర పిల్లే రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ కంపెనీ ఎవరికైతే మేజర్ అనాయుత లాభం జరిగిందో ఢిల్లీ పాలసీలో, ఆ ఇండో స్పిరిట్స్ కంపెనీ యొక్క లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ లో ఆయన బాగా ఇన్వాల్వ్డ్ అనేది ఇన్ఫర్మేషన్. మేకా శ్రీచరణ్. ఇప్పుడు ఈయన మీద ఏ విధంగా యాక్షన్ ఉండబోతుంది? ఇప్పుడు ఏదో రైడ్లు జరుగుతున్నాయి కదండి, రైడ్లు మెటీరియల్ సీజ్ చేస్తారు, ఆయనను కూడా తీసుకెళ్లి ఆయన కూడా ఇంట్రాగేట్ చేస్తారు. ఇప్పుడు కవిత గారి మీద వచ్చే వరకు ఇంకోటి, ఇప్పుడు ఈ సీజ్ చేసిన ఫోన్ లో కూడా ఏదో ఫార్మాట్ చేశారు, డిలీట్ చేశారు. ప్రాబ్లం వల్ల ఎక్కడ రేజ్ అవుతుంది అంటే అండి, ఈ కేసు లైట్ లోకి వచ్చిన తర్వాత, ఈ కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత, ఈ కేసులో సమ్మన్స్ అందిన తర్వాత ఈ ఫార్మాటింగ్ డిలీటింగ్ జరిగాయి. ఇప్పుడు లేటెస్ట్ వారు వేసిన దాంట్లో కూడా ఇప్పుడు సీజ్ చేసిన కవిత గారి ఫోన్ కూడా ఈ మధ్యనే డిలీట్ చేశారు అందులో డేటా అంతా అనేది ప్రధానమైన అలిగేషన్. అదేమవుద్దంటే, అంటే చెప్పాను కదా మీకు, ఎవిడెన్స్ యాక్ట్ లో కొన్ని సెక్షన్లు ప్రిజంప్షన్లు కిక్కిన్ అవుతాయి. న్యాచురల్ కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ జరగని కేసు బుక్ అయిన తర్వాత, నోటీసులు అందిన తర్వాత డిలీట్ అయ్యాయి. అంటే దాన్ని కోర్టు ప్రెజ్యూమ్ చేస్తుంది, అందులో కవిత గారికి వ్యతిరేకంగా ఇవన్నీ ఉన్నాయి అని నమ్ముతుంది అన్నమాట. దాన్ని ఎఫెక్టివ్ గా కవిత గారు రిబట్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు కవిత గారు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆమె ఇదంతా అక్రమ అరెస్టు, గత సంవత్సరం నుంచి అడుగుతున్నారంటూ ఆమె చెప్తున్నారు. ఆ స్టేట్మెంట్ ఏమన్నా ఈడీ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందంటారు? లేదా, పొలిటికల్ స్టేట్మెంట్. కాకపోతే ఒకటి, దాంట్లో సంవత్సరం నుంచి అడిగిందే అడుగుతున్నారు అంటే మీరు చెప్పట్లేదు అనుకోండి, అడుగుతూనే ఉంటారు. సార్, ఇప్పుడు అరవింద్ గారు తీసుకొచ్చారు, కవిత గారు ఉన్నారు. వీళ్ళిద్దరితో అయిన తర్వాత అంటే 23 రోజులు ఇచ్చారు కాబట్టి
3 రోజుల తర్వాత ఆమెను తిరిగి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకి పంపిస్తారా, లేదు ఆ రోజున బెయిల్ ఇచ్చిన పిటిషన్ వేసుకుంటారా? అంటే ఇప్పుడు 14 రోజులు వరకు వాళ్ళకి రైట్ ఉంటుంది. ఆల్రెడీ ఉమ్, 7 రోజులు ముగిసిన ఇంకో 3 రోజులు 10 రోజులు అయినట్టుంది. ఉమ్, బహుశా ఏదైనా రీజనబుల్గా ఉంటే ఇంకేదైనా తీసేది ఉంటే 1-2 రోజులు వస్తే రావచ్చు కస్టడీ, ఉమ్. లేదా రిమాండ్ చేస్తారు. అంటే అదే రోజు బెయిల్ వస్తుందని వాళ్ళ తరపున న్యాయవాదులు అంటున్నారు. దీంట్లో ఈ కేసులో చెప్తున్నానండి, కోఆపరేట్ జరుగుతుంది చేస్తున్నదన్నంత వరకు బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్, ఇప్పుడు అంటే కవిత గారి వరకు వచ్చే వరకు పెద్దగా ఆ, ఏమంటారు ఈడీది కానీ లేకపోతే పొలిటికల్గా తీసుకున్నా కానీ బీజేపీది కానీ ఎలా ఉంటుందంటే ఉమ్, అరవింద్ కేజ్రీవాల్ గారు టార్గెట్ ఉమ్. టార్గెట్ ముగిసింది. ముగిసింది. ముగిలే లేదు, ఇప్పుడు కేసు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఛార్జ్ షీట్లు పడాలి, ఇవన్నీ జరగాలి. ఎందుకంటే ఉమ్, బీజేపీకి కూడా ఫేస్ సేవింగ్ ఉండాలి కదండి. నిన్న అలిగేషన్ నిన్నటి నుంచి ప్రెస్ ఉమ్. కాన్ఫరెన్స్లు పెట్టి ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. సో అవును. ఏదో విధంగా ఈ కేసుని లాజికల్ కంక్లూజన్ తీసుకురాగలగాలి. ఉమ్, తీసుకురాలంటే కవిత గారి పాత్ర ఎలాగుంటది అనే దాన్ని బట్టి. ఓకే. అంటే అంతవరకు ఆవిడ ఢిల్లీలో ఉండాల్సిందే. ఢిల్లీలో ఉండాల్సిందే. అది పోలీస్ కస్టడీ ముగిసిన తర్వాత తిహార్ జైలే. ఉమ్. అంటే తిహార్ జైల్లో ఉన్నప్పుడు సిబిఐ కేసు కూడా ఉంటుంది, అందులో కూడా వాళ్ళు కూడా అరెస్ట్ చూపిస్తారు కదా. తర్వాత మళ్ళీ రిమాండ్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఆహా. అంతేగాని బయటికి పంపిన తర్వాత కాదు, అక్కడ జైల్లో ఉన్నప్పుడే వాళ్ళ కస్టడీ కూడా వారి చూపిస్తారు. వారి డిస్క్రిషన్. అవునా? అంటే చెప్పానండి, ఇప్పుడు మనం ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పాం, అరెస్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు. అది మ్యాండేటరీ కాదంటారు కదా మరి. ఆ తర్వాత మన దేశంలో ప్రాబ్లం అంతా అదే, అరెస్ట్ల పైన సంతోషపడటం, అరెస్ట్ల పైన చర్చ చేయడం, అరెస్ట్ల పైన తర్వాత కేసు రేటు పోతుంటే తెలియదు మనకి. ఉమ్, అరెస్ట్లు ఎప్పుడు అంటే, ఇప్పుడు ఈ కేసు ఉందనుకోండి, ఉమ్, కవిత గారు డిలీట్ చేశారు, ఫార్మాట్ చేశారు, ఉమ్, ఎవిడెన్స్ మాయం చేస్తున్నారు, విట్నెస్ అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అరుణ్ రామచంద్ర పిల్లే తన స్టాండ్ మారుస్తా ఉన్నాడు, ఇవి అవాయిడ్ చేయడం కోసం మాత్రమే అరెస్ట్. ఉమ్. బట్ వన్స్ ఈడీ వారి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత కావాల్సిన మెటీరియల్ అంతా దొరికింది, అది చేసిన తర్వాత పెద్దగా అరెస్ట్ నాట్ రిక్వైర్డ్. అచ్చా. సార్, కేసులో చూస్తుంటే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం కనిపించట్లేదు. మొన్నటి వరకు అరవింద్ కేజ్రీవాల్, ఇప్పుడేమో మేకా శరణ్ రెడ్డి, ఈయన తర్వాత ఇంకొక పేరు కూడా వచ్చే అవకాశం ఉందంటారా? ఆహా, ఫుల్ స్టాప్ అంటే మీరు అర్థం చేసుకోవట్లేదు. మెయిన్ కింగ్ పిన్స్ అని వారు మెన్షన్ చేస్తున్న డాక్యుమెంట్లో మెయిన్ పర్సన్స్ కవిత గారు, అరవింద్ కేజ్రీవాల్ గారు. అవును. అరవింద్ కేజ్రీవాల్ గారు బీయింగ్ హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఎక్సైజ్ పాలసీని తారుమారు చేయటం, ట్వీక్ చేయటము, అనాయుత లాభం ప్రైవేట్ వ్యక్తులకు కలిపడం, దీన్ని కోఆర్డినేట్ చేసి అంతా నడిపించింది కవిత గారు. ఉమ్, సో ఇప్పుడు మేకా శరణ్ గాని ఇంకేమైనా పేర్లు వచ్చినా ఇన్సిడెంటల్ అనమాట. అంటే వీరిద్దరికి సంబంధించి వీరిద్దరి పైన మరింత ఆధారాలు సేకరించే. ఓకే, ఓకే. అంతేగాని కొత్తగా కాదు. లేదు. ఓకే. సార్, ఫైనల్ గా చెప్పండి, అనిల్ వ్యవహారం ఎంతవరకు చూడొచ్చు? కవిత హస్బెండ్ మండే నాడే రమ్మంటూ సిబిఐ ఏడీ అధికారులు పిలిచారు, కానీ రాకుండా బయట తిరుగుతున్నారు. అంటే దీన్ని సీరియస్ గా తీసుకుంటారా? దాని గురించి మన దగ్గర పెద్ద ఇన్ఫర్మేషన్ ఎందుకు రాలేదు, లేకపోతే వారేమన్నా రిప్లై రాశారా, ఈడీని టైం అడుగుతా నాకు ఇప్పుడు కుదరదు అని ఈడీ వారు ఏం చెప్పారు, లేదా వాళ్ళు ఎట్లా కన్సిడర్ చేస్తారు అనేది ఇంకా తెలియదు. అంటే ఇది ఇంకా ఆయన లెటర్. బిగినింగే. ఓకే. ఆయన ఒకవేళ రాకుండా గతంలో కవిత ఏ విధంగా చేసిందో, లేదా కేజ్రీవాల్ ఏ విధంగా ప్రవర్తించారో, అదే ప్రవర్తనలో కూడా అనిల్ కూడా ప్రవర్తిస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి? అది ఈడీ వారు డిస్కస్, అతను ఎంత ఇంపార్టెంట్ అని అనుకుంటారన్న దాన్ని బట్టే ఉంటది. మ్మ్. అనుకుంటే రాకలేదనుకోండి 174 కడతారు, మ్మ్. ఓకే. లేదా ఉన్న పలంగా ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి తీసుకెళ్తారు. అచ్చా. ఇప్పుడు రైడ్లు ఈ రోజే కదా మొదలైనవి వారి బంధుమిత్రుల అవును. పైన. అవును. దీంట్లో ఎంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఏమేమి వస్తుంది అన్న దాన్ని బట్టి. అచ్చా. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత, కేజ్రీవాల్ ఇంపార్టెంట్ కాబట్టి తర్వాత దొరికిన ఆధారాల ఆధారంగా వాళ్ళు మిగతా వాళ్ళ మీద దాడులు చేయడం కానీ, రైళ్లు చేయడం కానీ, వీళ్ళందరూ పికప్ చేయడం, దాని సపోర్టింగ్ ఎవిడెన్స్ కోసమే అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. కవిత విషయంలో ఇప్పటికీ క్లారిటీ ఉంది కాబట్టి మరో 3 రోజుల తర్వాత ఆమెను కోర్టులో ప్రవేశపెట్టి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు జైలుకి పంపుతారా అన్నది కోర్టు నిర్ణయంపై ఆధారం ఉంది అంటున్నారు రాజీవ్ రెడ్డి గారు. కవిత కేసులో ఇది రాజీవ్ రెడ్డి గారి విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.